ఫోన్ చేయలేదే? ఆకలేదు. చంద్రాన్ని కొట్టించారన్న తృప్తితో కడుపు నిండిపోయిందా? అమ్మా, సరళంతా చెప్పింది. నీ పందాలకి సరదాలకి జీవితాన్ని బలి చేయకు. సంస్కారం ఉన్న కుర్రాడు గనక మీ నాన్న చచ్చేలా కొట్టినా సహించాడు. ఆ అవమానం భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటే ఆస్తి ఐశ్వర్యం పిల్లల్ని నీలా తయారు చేస్తాయనుకుంటే తల్లిదండ్రులు పేదవాళ్ళుగా ఉండడమే మంచిది. ఇకనైనా డబ్బుల దానిలా కాక మనసుల దానిలా ఆడదానిలా ఉండడం నేర్చు. నీలిమ గారు, ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడిపే అదృష్టం అందరికీ ఉండదు. జీవితం వెనుక పరుగులు పెట్టే నిరుపేదని నేను. నవలలు చదివో సినిమాలు చూసో పేదవాణ్ణి గొప్పింటమ్మాయి ప్రేమించాలన్న కోరిక మీకు కలిగి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో అది జరగదు. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జీవనాధారం కోసం మీ ఇంట్లో చేరిన నన్నుగా బ్రతికనివ్వండి. చంద్రు. చందు, రమ్మని ఆహ్వానించేంత అనుబంధం లేదు, పొమ్మనే అధికారం లేదు. అందుకే చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి మావాడి జోలికి రావద్దు. క్షమించండి. నిన్ను క్షమించానని తెలిసినా కూడా మీ నాన్నగారు మమ్మల్ని క్షమించడమ్మా. అది కాదు అంకుల్. వద్దమ్మా, అలా పిలిపించుకోవాలన్న ఆశ నాకు లేదు, పిలిపించుకునే అర్హత నాకు లేదు. వెళ్ళిపోతలే. చందు ఎలా ఉన్నాడు? బతికే ఉన్నాడమ్మా. అయ్యి బాబాయ్, ఓం నమ శివాయ. దూకద్దు, ఓం నమ శివాయ. దూకద్దు బాబు, ఆత్మహత్య మహాపాపం నాయన. నా మాట విను. దూకద్దు బాబు. మీరేమంటున్నారు? నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా? చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. బాబు, డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకద్దు నాయన, దూకద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడిని బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా మాట మీద దూకద్దు బాబు. ఓం నమ శివాయ బాబు, ఓం నమ శివాయ. నాయనా ఓం నమ శివాయ, తల్లి ఓం నమ శివాయ. ఏమైంది సార్? దేవాలందరినీ పిలుస్తున్నారు. ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు? చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. పోనీ పోలీసుల్ని పిలిస్తే? వాళ్ళు శవాల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. అతగాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఓం నమ శివాయ. అబ్బా, ఎవరిని ఆపంటారు? కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారన్లు. దూకేవాడిని చంపేసినంతే. ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? దూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీపులో ఎక్కించండి. నేనెందుకు? వాడు చస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా? అతన్ని చావకుండా కాపాడు, ప్రమోషన్ వస్తుంది. ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయ్యో, ఇదేంటి పైన కూడా వచ్చింది? అయ్యో 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 అయ్యో, ఎందుకు బాబు అలా తోచుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మన మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఓహో బాబు,
చంద్రవే దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. బాబు దూకొద్దు. ఏమి వినిపించడం లేదండి. మేడం అతను మీకు తెలుసా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు? నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా? ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది? జాయింట్ గా దూకు చచ్చిపోదామనా? ఇదిగో ఈ బట్టల మాట్లాడతా నువ్వు మనిషివేనా? చంద్రు, ఐఎమ్ సారీ. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను, అంతే. అమ్మయ్యా దొరికావు. ఏమిటి సార్, ఏమైంది? ఏమైందా? ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే? ఆత్మహత్య? నేనా? భలేవారు సార్, ఇక్కడ పెయింట్ చేస్తుంటే మూడుసారి పొరపాటు అతని మీద పడింది. నిజమా? నిజం సార్. పంతులు అయ్యో 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 నన్ను దోస్తారేమిటి? ఓం నమ శివాయ. ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ. అయ్యో ఓం నమ శివాయ. మీరు రారా? చంద్ర, వదులు. నన్ను క్షమించానని చెప్పు. చేయి వదులు. చంద్ర ప్లీజ్ చంద్ర, నిన్ను ప్రేమిస్తున్నానని నీ చేత చెప్పిస్తానన్న నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి వచ్చాను. డ్రామాలు ఆడద్దు. ఇది డ్రామా కాదు చంద్ర, నిజం, మనస్ఫూర్తిగా అంటున్న మాట. నువ్వు నిజంగా చెప్పినా అబద్ధంగా చెప్పినా నీ ప్రేమ నాకు అక్కర్లేదు. అంత మాట అనుకు చంద్ర, నువ్వేమిటో తెలుసుకున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేనని కూడా తెలుసుకున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ. సారీ. ఇదే నీ నిర్ణయం అయితే నేను బ్రతకను. ఆ కొండ మీద నుంచి సముద్రంలోకి దూకి చచ్చిపోతాను. ఐ డోంట్ కేర్. నీలు ఎక్కడికి వెళ్తున్నావు? చంద్ర చంద్ర, నీలిమ నిజంగానే చావటానికి వెళ్తుంది. వెళ్ళి కాపాడు. నా మోటార్ సైకిల్ ఆగు. నిన్నే ఆగు. నా బుల్లెట్ ఆగు. నిన్నే. నా స్కూటర్. అయ్యో నా మోపెట్. నాన్న నా సైకిల్. ఆగు. సైకిల్ రా మాతారి చంద్ర ఆగరా. మా అత్తగారి చిన్న సైకిల్ మా ఆవిడ చంపేస్తుంది. ఆపరా. అమ్మో నా బైకు. అయ్యో నా బుల్లెట్. అమ్మయ్య నా స్కూటర్. అమ్మో నా మోపేడు. మా అత్తగారి చిన్న సైకిల్. నీలిమా ఆపు. నీకే చెప్పేది. నీలిమా నీకేమో పిచ్చే కింద ఆపంటుంటే. నా దారి గట్రాకు. నా మాట విను. అట్టలే
ఏమిటి బిష్మని? నా దారి కట్ట రావద్దు. చావు కాదు నీ దారి. నువ్వు ప్రేమించకపోతే నాకు ఈ జీవితం అవసరం లేదు. లెట్ మీ డై. నా మీద చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ మీద నా ప్రేమ. ఎస్, నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీకే కష్టం రాకూడదని ఆ రోజు మీ నాన్న చావు కొడుతున్నా మౌనంగా భరించాను. ఆ మౌనానికి అర్థం నీకు తెలుసా? ప్రేమ, లవ్. నో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదు. పేదవాడి ప్రేమ పెళ్లి పందిరి వరకు నడవదు. ఒకవేళ బలవంతంగా నడిపించినా అక్షింతలు చల్లటానికి పెళ్లి మండపం వరకు నడిచి రావటానికి మా నాన్న కాళ్ళు లేవు. ఆశీర్వదించడానికి మీ నాన్నకి చేతులు రావు. నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నేను బ్రతికిస్తే రియల్లీ ఐ లవ్ యూ. మేవుగా బ్రతకాలని అనుకుంటే ఫర్గెట్ మీ అండ్ ఫర్గివ్ మీ. చంద్ర, నువ్వు కాదంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్డా నేను అవసరమైతే మా నాన్నను కాదనుకుని నీ దగ్గరికి రాలేనా?